వెల్కమ్ టు రిషి హోమ్ కిచెన్ అండి. అందరూ బాగున్నారు కదండి, నేను కూడా బాగున్నాను. ఈరోజు నువ్వుపప్పుతో 2 రకాల నువ్వుపప్పు ఉండలు తయారు చేసుకుందామండి. నువ్వుపప్పు ఉండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే అందులో ఐరన్, కాల్షియం ఉంటుంది. మనకి ఎముకలు చాలా బలంగా 2 కప్పులు నువ్వుపప్పుకినండి 1 కప్పు బెల్లం సరిపోద్దండి. ఇప్పుడు నేను 1 కప్పు మాత్రమే పచ్చి నువ్వుపప్పు తీసుకున్నానండి. ఈ పచ్చి నువ్వుపప్పుతోటి ఉండలు చేసుకోవడం వల్ల ఈ బెల్లం అంతా పడిపోదు. ఇందులో సగం మాత్రమే దీంట్లో వేస్తాను. మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకోవాలండి. ముందుగా పచ్చి నువ్వుపప్పుతో ఉండలు చేసి చూపిస్తాను చూడండి. ఇది మెత్తగా పట్టుకోవాలండి. మిక్సీ మెత్తగా పట్టుకోవాలి, మురుంగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా వ్యాధి నిరోధక శక్తి బాగా పెంపొందిస్తుందండి. అలాగే నీరసం అనేది రాదు, బాడీ వీక్ అవ్వదు, అసలు చాలా బలంగా ఉంటుంది. మలబద్ధకం అలాంటిది ఏమీ ఉండదు. అంటే నువ్వుపప్పులో చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇదిగో బెల్లం కప్పులోది కప్పు బెల్లంలో సగం మాత్రమే వేస్తున్నాను చూడండి. బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. బాగా ఎక్కువైనా సరే పాకంలా అయిపోతుంది. అది కూడా గట్టి బెల్లం కాకూడదు, అలా ముద్ద బెల్లం ఉంటుంది చూసారా, అచ్చు బెల్లం కాకుండా ముద్ద బెల్లం లాంటివి తీసుకోండి. తీసుకోవడం వల్ల మనకి మంచి ఉండలు కూడా బాగా అవుతాయి. దీంట్లో ఫ్లేవర్కి కూడా మనం ఏం కలపన అవసరం లేదండి. ఇలాచీ కానీ అలాగే వెనిలా కానీ ఏమీ ఎసెన్స్లు అవి కూడా మనం కలపన అవసరం లేదు. నువ్వుపప్పే మంచి ఫ్లేవర్ అండి. చాలా టేస్టీగా చాలా బలంగా ఉండే ఫుడ్ అండి ఇది. ఇది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా తీసుకోండి. పెద్దలు పిన్నలు హెల్దీ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, హెల్దీగా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చి కొంచెంప్పటికే అలసిపోతున్నారు. కొద్దిగా పని చేసినా సరే అలసిపోతున్నారు. అలసట అనేది ఉండదు. పొద్దుట 1 ఉండ, సాయంత్రం 1 ఉండ, రోజుకి 2 ఉండలు తీసుకోండి. స్వీట్లు, కేకులు, జ్యూసులు, ఐస్ క్రీములు ఇలాంటివి అవాయిడ్ చేయండి. అవి తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం తప్ప ఆరోగ్యం అనేది రాదండి. ఇలా మన ఇంట్లోనే మన చేత్తో మనం నీట్గా శుభ్రంగా తయారు చేసుకున్న రెసిపీ మనం తినడం వల్ల మనకి మంచి తృప్తి ఉంటుందండి. ఇగో ఉండలు రెడీ అయిపోయినాయండి. ఒక తడి తగలనే బాక్స్లోని మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా బయట కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ చూద్దామండి. ఇప్పుడు కప్పు నువ్వుపప్పు తీసుకున్నాను. దీన్ని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నువ్వుపప్పు వేసి చిన్న మంట మీద దోరగా వేపాలండి. ఎక్కువ మంట పెట్టినా మాడిపోతాయి, అలాగే తక్కువ మంట పెట్టినా ఏగవు, టేస్ట్ రాదు. అలా బ్రౌన్ కలర్లో రావాలండి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఆపేసామంటే మాడిపోతాయి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఇలా తిప్పుతూనే ఉండాలండి. పచ్చి ఉండలు అనేది బాగా జిగురుగా జీడిలాగా ఉంటాయండి, కమ్మగా ఉంటుంది. అలాగే ఏపి చేసుకున్న నువ్వుపప్పు ఉండలు చాలా టేస్టీగా చాలా మధురంగా తింటుంటే అదొక రకమైన అనుభూతిలా ఉంటుందండి. వెరైటీ స్వీట్లా ఉంటుందండి. ఇది చాలా పని అనుకుంటారు కానీ చాలా ఈజీ. కాబట్టి మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇంకొకటి, ఈ వీడియో మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. ఇదిగోని మిక్సీ వేసుకున్నాను. మిగిలిన బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇదిగో తీసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కాబట్టి ఇది బాగా కలిపేసి మనం ఉండలు చేసేసుకోవడం. ఇవనేది ఏంటంటే చాలా చాలా బలం అండి. మరీ నేను చెప్తాను అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకొని నువ్వుపప్పు ఉండలు తినండి. ఆరోగ్యం లేని వాళ్ళకి కూడా ఇవ్వండి, వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. అదిగో 2 రకాలు నువ్వుపప్పు ఉండలు తయారైపోయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. అందరూ నన్ను ఇలాగ ఆదరిస్తారని కోరుకుంటూ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకి వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.